చిత్రగిరి రాజుకు చిత్రసేనుడనే ఒక కుమారుడు ఉండేవాడు. చిత్రసేనుడికి చిన్నతనంలోనే ఒక వేటగాడి కొడుకుతో స్నేహమైంది. వాడి పేరు మార్గసింహుడు. వారు ఒకరినొకరు విడవకుండా కలిసే తిరిగేవాళ్ళు. యుక్త వయసు రాగానే చిత్రసేనుడికి రాజ్యాభిషేకం చేసి అతని తండ్రి వానప్రస్థం వెళ్ళిపోయాడు. రాజైపోవడంతో చిత్రసేనుడి జీవిత విధానం అంతా మారిపోయింది. ఇప్పుడు అతడికి మార్గసింహుడు వంటి వాళ్ళ సహవాసంతో పని లేదు. అయితే మార్గసింహుడు మాత్రం తమ పాత స్నేహాన్ని మరవలేదు. తన చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు రాజయ్యాడు గనుక తనకింక ఏ లోటు ఉండదని వాడు అనుకోసాగాడు. ఆ ధైర్యంతోనే వాడు తన జీవితాన్ని తీర్చిదిద్దుకోలేదు. తన కులవృత్తిలో దక్షత సంపాదించుకోలేదు. తన తండ్రి కూడబెట్టినది కాస్తో కూస్తో యథేచ్ఛగా ఖర్చు పెట్టేసి బికారిలా తయారయ్యాడు. పూట గడవని స్థితి ఏర్పడిన మీదట మార్గసింహుడు రాజును చూసి సహాయం అడుగుదామని సభామండపం వద్దకు వెళ్ళి వేచి ఉన్నాడు. కొంతసేపటికి రాజు సభకు వచ్చాడు. మార్గసింహుణ్ణి చూశాడు. కానీ గుర్తించనట్లుగానే లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా 2-3 రోజులు రాజు తనను చూసి కూడా పలకరించకపోయేసరికి మార్గసింహుడికి నిరాశ కలిగింది. తనకు రాజుగారికి ఉండిన బాల్య స్నేహం తనకేమీ ఉపకరించదని వాడు రూఢి చేసుకున్నాడు. తోటి కులం వాళ్ళు మార్గసింహుడి వద్దకు వచ్చి, వేటగాడు తిండికి మాడవలసిన గతేమిటి? ఇవాళ మేమంతా వేటకు పోతున్నాం, మా వెంట అడవికి రా అని పిలిచారు. మార్గసింహుడు తన తండ్రి వేట పరికరాలు తీసుకుని వేటకు బయలుదేరి వెళ్ళాడు. అడవిలో మిగిలిన వాళ్ళంతా అనేక రకాల జంతువులను పట్టుకున్నారు. మార్గసింహుడికి చిన్న కుందేలు పిల్ల అయినా దొరకలేదు. వాడికి వేట బొత్తిగా రాదు. సూర్యాస్తమయం వేళ వేటగాళ్ళు ఎవరు కొట్టిన మృగాలను వాళ్ళు తీసుకుని ఇళ్లకు తిరిగిపోయేటప్పుడు మార్గసింహుడికి వాళ్లతో కలవడానికి సిగ్గుగా వేసింది. వాడు ఒంటరిగా ఒక కాలిబాట వెంబడి నడుస్తూ వెళ్ళసాగాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి మార్గసింహుడికి ఒక గుహ కనిపించింది. గుహలోకి వాడు తొంగి చూడగా ఒక అందమైన యువతి కూర్చుని ఉన్నది. ఆమె తొడపైన తల పెట్టుకుని ఒక మునీశ్వరుడు నిద్రపోతున్నాడు. అటువంటి చోట అంత అందమైన స్త్రీ ఉండడం చూసి నిర్ఘాంతపోయి మార్గసింహుడు అక్కడే నిలబడి ఆమెను కన్నార్పకుండా చూడసాగాడు. అది గమనించి ఆమె ముని లేస్తే ప్రమాదమని వెళ్ళిపోమ్మని అతనికి సైగ చేసి చెప్పింది. మార్గసింహుడు భయపడి అక్కడి నుంచి కదిలి నడుస్తూ అంత అందమైన స్త్రీ తన బాల్యమిత్రుడైన చిత్రసేనుడికి భార్యగా ఉండదగినదని, ఈమె సమాచారం అతనికి తెలిపినట్లయితే తమ పూర్వ స్నేహం మళ్ళీ మొగ్గ తొడిగి 10 కాలాల పాటు ఫలిస్తుందని ఆలోచన చేశాడు. వాడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారికి అతి ముఖ్యమైన రహస్యం ఒకటి చెప్పడానికి వచ్చానని కబురు చేశాడు. వెంటనే రాజుగారి దర్శనం లభించింది. మార్గసింహుణ్ణి చూసి రాజు, మనం కలుసుకొని చాలా కాలమైంది. నిన్ను నేను మరిచాను అనుకోకు. కానీ రాజరికం ఒక పంజరం లాంటిది. వెనుక ఉండిన స్వేచ్ఛ నాకు ఇప్పుడు లేదు. ఇంతకు నీవు చెప్పవలసిన రహస్యం ఏమిటి అని అడిగాడు. అరణ్యములో ఒక గుహలో ఒక అపూర్వ సుందరిని చూశాను. ఆమె దేవకాంత అనుకోవాల్సిందే కానీ మానవకాంత కాదు. ఆమె వెంట ఒక మునీశ్వరుడు ఉన్నాడు. ఆ స్త్రీ లాంటి అంతఃపురంలో ఉండదగినది కానీ ముని వద్ద గుహలో ఉండదగినది కాదు. మునీశ్వరుడు నిద్రలో ఉన్నాడు. ఆమెను ఎత్తుకు రావాలన్న కోరిక ఉంటే అందుకు ఇదే మంచి సమయం అని చెప్పాడు మార్గసింహుడు. చిత్రసేనుడికి ఆ స్త్రీని కాజేయాలని బుద్ధి పుట్టింది. అతను వెంటనే మంచి దుస్తులు ధరించి 2 గుర్రాలను తెప్పించి ఒక దాని మీద తానెక్కి రెండో దానిపైన మార్గసింహుడిని ఎక్కమని మార్గసింహుడు వెనుకగా అడవిలో గుహ వద్ద ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. గుహకు కొద్ది దూరంలో 2 గుర్రాలు దిగారు. చిత్రసేనుడు తన స్నేహితుడితో, నీవు గుహలోకి తొంగి చూసి మునీశ్వరుడు ఇంకా నిద్రపోతూ ఉన్నాడేమో చూడు. నిద్రపోతుంటే ఆ ముని తల నీ తొడ మీదకు మార్చుకొని ఆ స్త్రీని నా వద్దకు పంపు. తర్వాత నేను వచ్చి మునిని చంపి నిన్ను విడిపించుకు వస్తాను అన్నాడు. మార్గసింహుడు గుహలోకి పిల్లిలాగా ప్రవేశించాడు. ముని ఇంకా ఆ స్త్రీ తొడపైన తల పెట్టుకొని అలాగే నిద్రపోతున్నాడు. మార్గసింహుడు ఆ స్త్రీని సమీపించి చెవిలో రహస్యంగా, నిన్ను ఈ ముని బారి నుంచి తప్పించడానికి చిత్రసేన మహారాజు వచ్చారు. ఆయన నవమన్మధుడు. ఈ మునితల నా తొడ మీదకి మార్చి నువ్వు వెళ్ళి మహారాజును కలుసుకో అన్నాడు. వెంటనే ఆ స్త్రీ అమితోత్సాహంతో మునితలను భద్రంగా ఎత్తి మార్గసింహుడు తొడకు మార్చి నిర్బంధంలో నుంచి బయటపడిన పక్షిలాగా బయటకు పారిపోయింది. చిత్రసేనుడు ఆమె అందం చూసి నిర్ఘాంతపోయాడు. ఆమె తను ఊహించిన దానికన్నా చాలా రెట్లు అందంగా ఉన్నది. అతను ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకొని నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజు వచ్చి మునిని చంపి తనను విడిపిస్తాడని మార్గసింహుడు ఎంతోసేపు చూసి తనను తన బాల్యమిత్రుడు వంతెన చేశాడని గ్రహించి కంటతడి పెట్టుకోసాగాడు. అతను కన్నీటి చుక్కల మీద పడి ముని నిద్ర లేచి కూర్చొని
ఆడదానికి మారుగా ఎవడో మగవాడు ఉండడం చూసి, ఎవరు నువ్వు, ఆ స్త్రీ ఏమైంది అని అడిగాడు. మార్గసింహుడు దొరికిపోయిన దొంగలాగా బెదురుతూ ఆ మునికి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పేశాడు. అంతా విని ఆ ముని, దుర్మార్గుడా, పాపిష్టివాడా, ఈ పని చేసినందుకు వెంటనే చచ్చిపో అని శపించాడు. ఆ క్షణంలోనే మార్గసింహుడు ప్రాణాలు విడిచాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం. తన వద్ద ఉండే స్త్రీని తీసుకుపోయిన వాడు మిత్రద్రోహైన చిత్రసేనుణ్ణి శపించక, తన కోసం ఎవడో అందగాడు వచ్చాడనగానే మునిని వదిలి పారిపోయిన స్త్రీని శపించక, గోరు చుట్టుపైన రోకటపోట్లాగా హతాశుడై ఉన్న మార్గసింహుణ్ణి ముని ఎందుకు శపించాడు? దాచకుండా ఉన్నమాట చెప్పినందుకైనా వాడిపైన ముని ఎందుకు జాలి తలచలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు కృతజ్ఞుడే, కానీ లోకంలో ఉన్న దుష్టులను శిక్షించడం ముని పని కాదు. అందమైన స్త్రీలను సంగ్రహించటం రాజులకు స్వాభావికం. అందుచేత ముని రాజును శపించలేదిక. ఆ స్త్రీ అందం గురించి మునికేమీ వ్యామోహం లేదు. ఆమెకు తన శుశ్రూష ఇష్టం లేక అంతఃపురాల ఉండాలని ఉన్నట్లయితే అది ఆమె దురదృష్టం. అందుకు ఆమెను శిక్షించడం అనవసరం. పోతే గొప్పవాడి స్నేహం కోసం మార్గసింహుడు నీచమైన పని చేశాడు. ముందు ముందు ఇంకా నీచమైన పనులకు ఒడిగడతాడు. అంతేకాక వాడు ఏనాడో జీవచ్ఛవమైపోయాడు. వాడే విధంగానూ బతకలేడనే ఎండమావి లాంటి వాడి రాజాధారాన్ని వాంఛించాడు. అందుచేత చావువాడిని విమోచించడమే శిక్ష కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.